నమస్కారం అండి. వెంకటేశ్వరరాజు గారు, ఆపరేషన్ సింధూర్ 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. 26 మందిని పొట్టన పెట్టుకుని వెళ్ళి నీ మోడీకి చెప్పుకో, నిన్ను చంపను అని చెప్పి ఎవరైతే వాళ్ళ నుదుటిన సింధూరాల్ని తుడిచేశారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఆపరేషన్ సింధూర్ అనుకోవచ్చా? ఈ వాళ్ళు ఏ సింధూరాలను తుడిచివేయాలని అనుకున్నారో, ఏ సింధూరాలను తుడిచివేసి వీళ్ళను అల్లకల్లోలం చేయాలి అని అనుకున్నారో దానికి ప్రతిగా చేసినటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. భారత్ మాతాకి జై. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఈ పవిత్రమైనటువంటి భూమిలో, వేదభూమిలో, కర్మభూమిలో మనం పుట్టున్నాం. అటువంటి భూమికి ఏదైనా హాని కలిగితే భారతదేశం మొత్తం ఒకటే, మేమంతా ఒకటే పౌరులుగా మేము ఉంటాం అనేటువంటి భావనతో కలిగినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో 1971లో పాకిస్తాన్ యుద్ధం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మాక్ డ్రిల్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఇన్ని రోజుల తర్వాత. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు 350 మంది అమాయకులు మన యొక్క భారతదేశ పౌరులు చనిపోయారు మన దగ్గర. అటువంటిది ప్రతిసారి కూడా ఒక్కోసారి వారు అన్నట్టుగా తలకాయలు, అంటే ఒక 5గురి తలకాయలు తెగ్గోసేసి తీసుకొని పోయినటువంటి పరిస్థితి. అలా ఆ విధమైనటువంటి పరిస్థితి కూడా పుల్వామా తర్వాత జరిగినటువంటి తర్వాత కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్, వాళ్ళు ఎవ్వరు కూడా ఊహించినటువంటి సర్జికల్ స్ట్రైక్ అది. దాని తర్వాత ఇప్పుడు 1971 తర్వాత ఈరోజు అంటే మొన్న కూడా ఏప్రిల్ 24 నాడు భారత ప్రధాని నిజంగా వాళ్లకు తర్వాత త్రివిధ దళాలకు ముందుగా నేను నమస్కరిస్తున్నాను. నిజంగా చెప్తున్నాను. ఎందుకు అంటే ఏప్రిల్ 24 నాడు భారత ప్రధాని ఒక భీషణ ప్రతిజ్ఞ చేశాడు. మిమ్మల్ని మట్టి కర్పిస్తాను, మా 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 ఏదైతే మన అనుంగు సోదరులను మీరు చంపినటువంటి పరిస్థితి అది అడిగి తెలుసుకొని మీరు హిందువులా ముస్లిమ్సా అని చెప్పేసి కొంతమంది ఏమంటున్నారంటే ఇద్దరిని వేరే వాళ్ళని కూడా చంపేశారు కదా దాన్ని ఏందని. వాళ్ళిద్దరూ లోకల్ వాళ్ళు. ఆ లోకల్ వాళ్ళని చంపకపోతే వీళ్ళ పేర్లు చెప్తారనేటువంటి, వాళ్ళని హింసిస్తే పేర్లు చెప్తారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని చంపేశారు వాళ్ళు. అది దీంట్లో భాగం కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అయితే ఒక విషయం అది పక్కకు పెడితే, ఇవాళ ఏదైతే సింధూరాన్ని తుడిచివేయాలనేటువంటి భావనతో వాళ్ళు చేసినటువంటి దానికి ఇవాళ ఇద్దరు మహిళామూర్తులే దీనికి ఈ ఆపరేషన్ సింధూర్కు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి ఇద్దరు ఈ యొక్క ఆపరేషన్కు వాళ్ళు లీడింగ్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఇస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్. అయితే మన యొక్క భవ్యత ఒక్కసారి, మన భారతదేశం అంటే ప్రపంచంలో ఉండేటువంటి దేశాల కన్నా మన భారతదేశం ఒక పవిత్రమైనటువంటిది. అంటే నిజంగా చెప్పాలంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అనేటువంటి భావన కలిగినటువంటి ఈ భారతదేశంలో వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఒక గొప్పదైనటువంటి విషయం మనందరం గ్రహించాల్సినటువంటి విషయం ఉంది. ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ కూడా ఇవాళటికి కూడా చాలా అమాయకులైనటువంటి ప్రజలను యూరి సియాల్కోట్ ఆ ప్రాంతాలలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాల్చి చంపేస్తున్నారు. అమాయకమైనటువంటి ప్రజలను చంపేస్తున్నారు. కానీ మనం అలా చేయలే. ఇవాళ చేసినటువంటి ఆ సింధూర్ ఆపరేషను ఓన్లీ ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీదనే వీళ్ళు దాడి చేసినటువంటి విషయం. అంటే వాళ్ళే చనిపోయారు. ఇవాళ 100 మందికి పైగా ఇవాళ చనిపోయారు. ఇవాళ నిజంగా వాడి పేరేంది ఉగ్రవాద లీడర్ వాడి యొక్క అనుచరులందరూ చనిపోయారు. తర్వాత 3 కమాండర్స్ చనిపోయారు. తర్వాత ఇంకా మంది ఎవరు ఉన్నారు ఇంకా ఐడెంటిఫికేషన్ ఇంకా చేస్తున్నారు. అయితే వాళ్లకు మనకు తేడా చూడండి. వాళ్ళేమో పాపం అమాయకులైనటువంటి ప్రజలు చంపుతున్నారు, మనమేమో. అయితే ఇంకొక విషయం కూడా పాకిస్తాన్ గ్రహించాల్సినటువంటి అవసరం ఇవాళ ఒకటి ఉంది. ఏంటంటే వీళ్ళు ఇప్పటికైనా మమ్మల్ని అంటే సామాన్యమైనటువంటి జనాన్ని కానీ తర్వాత మిలిటరీ కానీ టచ్ చేయలేదు. ఓన్లీ ఎవరైతే వీళ్ళకి హాని కలిగించారో, ఎవరైతే క్రూరులు రాక్షసులు అని అంటున్నామో ఇవాళ అటువంటి వాళ్ళని చంపారు. కాబట్టి మనం దీనికి రిటాలియేషన్ తీసుకోకూడదు అనేటువంటి భావన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. వెంకటేశ్వరరాజు గారు, ఏ రోజైతే వాళ్ళు దాడి చేశారో అక్కడ ఉన్న స్థావరాలని, ఉగ్రవాద స్థావరాలను వాళ్ళు లోపలికి తీసుకెళ్లి బంకర్లోకి దాచిన పరిస్థితి పాకిస్తాన్. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇంకొకటి అయితే భారత్ మాత్రం
దాన్ని కంటిన్యూగా పాక్లో ఏం జరుగుతుందో నిఘా వర్గాల మేరకు వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఎక్కడ తలదాచుకున్నారో అక్కడ ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ అది అక్కడే దాడి చేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు విదేశాంగ శాఖ కార్యదర్శి గారు విక్రమ్ మిశ్రీ గారు Yes. చెప్పినటువంటి విషయం ఒకటి. తర్వాత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎఫ్ అనిల్ చౌహాన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు, ఉగ్రవాదులు అనేటువంటి టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళను వదిలిపెట్టేది లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, వాళ్ళ అమిత్ షా గారు కూడా ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఒకవేళ గనక కవ్వింపు చర్యలు ఏదైనా చేసినా మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లేటెస్ట్గా తెలిసినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టరు, అయ్యా మేమేం దాడులు చెయ్యము, ఇక ఇప్పటి వరకు ఆపేసేయండి, మేము దీనికి ప్రతీకారంగా మేమేం చెయ్యము అనేటువంటి భావన అతనికి వచ్చింది. అతని ఇచ్చాడు స్టేట్మెంట్ అనేటువంటిది ఒక న్యూస్ వస్తుంది మనకు. కానీ అది ఎంతవరకు నిజం? ఇవాళ సీజ్ ఫైర్ ఉంది, వాళ్ళ సీజ్ ఫైర్ ను కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఇన్ని రోజులు కవ్వింపు చర్య చేశారు. Yes. అనేక మంది